హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే వంట అయితే ఇలా చేశానమాట. ఇంకా అక్కడ వచ్చేసి రైస్ అయితే వండేసాను. ఇక కర్రీ వచ్చేసి ఆ ఒట్టి ఆనియన్స్తో కర్రీ చేశానండి. ఇక పాలు అయితే పోసి అసలు ఇదైతే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంతకుముందు వీడియో కూడా లాంగ్ వీడియో చేశాను, ఇలా చేసేది కర్రీ కూడా. ఒట్టి ఆనియన్స్ అనమాట, అలా ఏమి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇంక ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఆనియన్స్తో చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ వచ్చేసి కాకరకాయ కర్రీ అనమాట, కాకరకాయ కారం అనమాట, ఇంకా కర్డ్. ఇంకా ఈరోజు వంట వచ్చేసి అయితే ఇలా చేశానమాట. ఇదైతే ఇంకా కోడిగుడ్డు ఫ్రై కన్నా ఇదే బాగుంటుందండి. అంత బాగుంటుంది, బాగా కమ్మగా ఉంటుంది అనమాట ఈ కర్రీ వచ్చేసి. ఒకసారి ట్రై చేయండి. మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే బాగా తినేవాళ్ళము. ఇంకా ఈరోజు మీల్ వచ్చేసి రైస్, ఆనియన్స్తో కర్రీ, పాలు పోసి చేసిన కర్రీ. ఇక్కడ వచ్చేసి కాకరకాయ కారం అనమాట. ఇంకా చేదు అనేది తినాలి కదా, ఇంకా మామూలుగా అయితే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది కాకరకాయ అనేది. ఇంకా ఈరోజు మీల్ వచ్చేసి అయితే ఇలా చేసాము. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.